దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మండే 16th సెప్టెంబర్ 2024. మీ అందరికీ యేసు ప్రభు పేరిట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనము. ద బుక్ ఆఫ్ హోషేయ చాప్టర్ 4 and verse 6. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడువు కాకుండా నేను నిన్ను విసర్జించును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రమును మరిచితివి గనుక నేను నీ కుమారులను మరుతును. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఈ హెచ్చరికను గమనించాలి. నీవు నా ధర్మశాస్త్రమును మరిచితివి గనుక నేను నీ కుమారులను మరుతును. నా పిల్లలు ఆశీర్వదింపబడాలని కోరుతున్న ప్రతి ఒక్కరూ దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క నియమాలను మనము పాటించకుండా మన పిల్లల యొక్క దీవెనలను మనం పొందుకోలేము. మొదటి నుంచి చూద్దాం. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. జ్ఞానము, దేవుని వాక్యమే జ్ఞానము. యేసుక్రీస్తే దేవుని వాక్యమై ఉన్నారు. ఈరోజు ఒక వ్యక్తి నశించిపోతున్నాడు. ఒక వ్యక్తికి ప్రార్థనకు జవాబు రావట్లేదు. ఒక వ్యక్తి అనుకున్నట్టయిన జీవితంలో జరగటం లేదంటే జ్ఞానము లేని వారై, జ్ఞానమును కోరుకోలేదు, జ్ఞానమును సంపాదించుకోలేదు. ఇంకొక గుంపు వారు ఎవరు? వారు జ్ఞానమును విసర్జించుచున్నారు. దేవుడు నీవలేని పొరుగువాని ప్రేమించమంటున్నాడు. నువ్వు ప్రేమించటం లేదు, జ్ఞానాన్ని విసర్జించుచున్నావు. దేవుడు క్షమించమంటున్నాడు, నువ్వు క్షమించటం లేదు, నీవు జ్ఞానాన్ని విసర్జించుచున్నావు. కోపపడకుడి అంటున్నాడు, నువ్వు కోపపడుతున్నావు, నువ్వు దేవుని జ్ఞానాన్ని విసర్జించుచున్నావు. ద్విమనస్కులుగా ఉండుతున్నావు అంటే దేవుని జ్ఞానాన్ని విసర్జించుచున్నావు. ప్రతిదీ ప్రేమ మూలముగా చేయమన్నాడు. అలాగా నువ్వు చేయకుండా ఉన్నట్లయితే దేవుని జ్ఞానాన్ని విసర్జించుచున్నావు. దేవుని జ్ఞానాన్ని విసర్జించినప్పుడు వచ్చే ప్రమాదం ఏంటి తెలుసండి? దేవుడు నిన్ను యాజకుడుగా కాకుండా నిన్ను విసర్జించుచున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, let me read this in English. My people are destroyed for lack of knowledge. Because you have rejected knowledge, I also reject you as my priest. Because you have ignored the law of your God, I also will ignore your children. See how your children are ignored? How you are rejected? You are rejected because you rejected knowledge. ప్రియ దేవుని బిడ్డలారా, వాట్ యు మీన్ బై రిజెక్టింగ్ నాలెడ్జ్? నాలెడ్జ్ని, జ్ఞానాన్ని విసర్జించడం అంటే ఆయన మాట ప్రకారము, ఆయన మాటకు స్పందించకుండా ఉండడమే జ్ఞానాన్ని విసర్జించడము. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఒక విశ్వాసి లేక ఒక వ్యక్తి వర్ధిల్లాలంటే, ఒక వ్యక్తి నాశనము కాకుండా, నష్టపోకుండా ఉండాలంటే దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. దేవుని జ్ఞానాన్ని వెతకాలి. దేవుని జ్ఞానాల్ని మనం సీక్ చేసి మనము పొందుకోవాలి. హిందీ మే పढ़ेंगे. मेरे ज्ञान के ना होने से मेरी प्रजा नाश हो गई. तूने मेरे ज्ञान को तुच्छ जाना है, इसलिए मैं तुझे अपना याजक रहने का अयोग्य ठहराऊंगा. और इसलिए कि तूने अपनी परमेश्वर की व्यवस्था को तज दिया है, मैं भी तेरे लड़के बालों को छोड़ दूंगा. प्रिय भाइयों बहनों, परमेश्वर का ज्ञान ना होने पर प्रजा नाश हो जाते हैं. एक व्यक्ति के जीवन में, एक परिवार में नाश का कारण क्या है पता? ज्ञान ना होना, परमेश्वर का ज्ञान ना होना. प्रिय भाइयों बहनों, परमेश्वर का ज्ञान को तुच्छ नहीं करना चाहिए. परमेश्वर का ज्ञान कहता है हम समाधान रहना चाहिए, हम शांति से रहने की कोशिश करना चाहिए. परमेश्वर का ज्ञान रहता है एक दूसरे को क्षमा करो, हमें क्षमा करने के लिए तैयार होना चाहिए, तभी हम ज्ञान को अपना रहे, नहीं तो ज्ञान को तुच्छ कर रहे हैं.
కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని జ్ఞానాన్ని విసర్జించు. నువ్వు ఎన్ని ప్రార్థన చేసినా, నువ్వు ఎన్ని సంఘాలకు వెళ్ళినా, ఎంతమంది నీ కొరకు ప్రార్థన చేసినా, నువ్వు విసర్జింపబడ్డావు. దేవుని యొక్క ఆశీర్వాదము కష్టతరమైనవి కావండి. మనము సిద్ధంగా లేము. మనము పొందుకునే ఆ యొక్క స్థితిలో లేకుండా జీవిస్తున్నాం. దేవుని జ్ఞానాన్ని విసర్జించాము. స్వబుద్ధిని ఆధారం చేసుకుంటున్నాం. దేవుని జ్ఞానాన్ని ఆధారం చేసుకోవటం లేదు. మన జీవితంలో ప్రతి నిర్ణయము దేవుని జ్ఞానాన్ని ఆధారం చేసుకొని చేయాలి. ప్రతి పని దేవుని జ్ఞానాన్ని ఆధారం చేసుకొని చేయాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ విషయంలో మారు మనసు పొందుకుందాం. దేవుని జ్ఞానమును సంపాదించుకుందాం. దేవుని జ్ఞానాన్ని హృదయంలో భద్రం చేసుకుందాం. దేవుని జ్ఞానానుసారముగా ప్రవర్తిస్తాము. దావీదు సుబుద్ధిగా ప్రవర్తించడం వలన సౌలు మిక్కిలి భయపడను. నీ శత్రువులు భయపడాలంటే, అనారోగ్యము నీ జీవితంలో భయపడాలంటే, అప్పు బాధలు నీ జీవితంలో భయపడాలంటే, లేమి నీ జీవితంలో భయపడాలంటే, సుబుద్ధి కలిగి జ్ఞానము కలిగి నువ్వు ప్రవర్తించాలి. ప్రతి విషయమందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఇది జ్ఞానము. ఇలా చేసినప్పుడు లేమి భయపడతాది. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు దేవుడు ఈ వాక్యము ద్వారా నిన్ను ఎలాగ ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కిస్తాడో నేర్పిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడేందుకు స్తోత్రం నాయన. దేవ, అనారోగ్యం వారందరి కొరకు ప్రత్యేక ప్రార్థన. యేసు ప్రభు నామంలో వారు స్వస్థపరచబడినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జాబ్స్లో, బిజినెస్లో మీరుండి దీవించి నీ బిడ్డలను ఆశీర్వదించినందుకు స్తోత్రంలో నాయన. దేవా, నీ బిడ్డలు నాయన జ్ఞానము కలిగిన వారే నాయన, ఉద్యోగాల విషయంలో నాయన నీ కృపను పొందుకున్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. నీ బిడ్డలు జ్ఞానము కలిగిన వారే వారి యొక్క వ్యాపారం విషయంలో నాయన నీ కృపను పొందుకున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. స్కూల్స్, కాలేజ్, యూనివర్సిటీస్కి వెళ్తున్న వారు, హాస్టల్స్లో ఉండి చదువుకుంటున్న వారు, విదేశాల్లో ఉండి చదువుకున్న వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేవా, జ్ఞానం కలిగిన వారే నీ కృప పొందుకొని నాయన ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారిని దీవించి మీ దయా కిరీటం ధరింపచేసి మీ దయలో, మనుషుల దయలో వారందరినీ కూడా వర్ధిలింపు చేసి కాపాడినందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్కరూ జ్ఞానము కలిగిన వారే పరిచయం చేయడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తుండగా మీరు దీవించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన దిన ఆహారమును మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధనకు తేక కీడుని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అన్న దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.